ఆస్ట్రేలియాతో 5 టీ20ల సిరీస్లో 1-1తో సమంగా నిలిచిన టీమిండియా మరో ఇంట్రెస్టింగ్ ఫైట్కి సిద్ధమైంది. గురువారం గోల్డ్ కోస్ట్ వేదికగా జరిగే 4వ టీ20లో ఆసీస్తో ఆమీ-తుమీ తెలుసుకునుంది. 3వ టీ20లో మంచి ప్రదర్శనతో 5 వికెట్లతో గెలుపొందిన టీమిండియా అదే జోరును 4వ టీ20లోనూ కొనసాగించాలనుకుంటుంది. మరోవైపు ఈ మ్యాచ్ గెలిచి సిరీస్పై పట్టు సాధించాలని ఆసీస్ కూడా భావిస్తుంది. దాంతో ఈ మ్యాచ్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక ఇరు జట్ల మధ్య టీ20లో హెడ్ టు హెడ్ స్టార్ట్ చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు ఈ రెండు జట్ల మధ్య 35 మ్యాచ్లు జరిగితే ఇందులో టీమిండియా 21 మ్యాచ్లు గెలిచింది అండ్ ఆస్ట్రేలియా 12 మ్యాచ్లు గెలిచింది. మిగిలిన 2 మ్యాచ్ల్లో ఫలితం తేలలేదు. ఇక 3వ టీ20లో టీమిండియా 3 మార్పులు చేయడం ద్వారా జట్టుకు కలిసొచ్చింది. దాంతో 4వ టీ20లో ఎలాంటి మార్పులు చేయకుండా భారత్ బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. ఇక జితేష్ శర్మ, వాషింగ్టన్ సుందర్, హర్షదీప్ సింగ్లు ఇచ్చిన అవకాశాన్ని మంచిగా సద్వినియోగం చేసుకున్నారు. దీంతో సంజు శాంసన్ అండ్ హర్షిత్ రాణాకు నిరాశ ఎదుర్కానుంది. ఇక 3వ టీ20లో బ్యాట్తో మెరిసిన వాషింగ్టన్ సుందర్ 4వ టీ20లోనూ ఆడనున్నాడు. ఈ సిరీస్లో టీమిండియాను 3 పేసర్ లేని లోటు ఇబ్బంది పెడుతుంది. ఆస్ట్రేలియా లాంటి పేస్ వికెట్లపై భారత్ కేవలం 2 పేసర్లతోనే బరిలోకి దిగుతుంది. ఇక గాయం కారణంగా నితీష్ కుమార్ రెడ్డి తొలి 3 టీ20లకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఫిట్నెస్ను సాధిస్తే మాత్రం అతన్ని 4వ టీ20లో తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. 3వ పేసర్గా శివం దుబే ఫెయిల్ అవుతున్నాడు కాబట్టి అతని స్థానంలో నితీష్ కుమార్ రెడ్డిని తీసుకునే అవకాశం ఉంది. ఈ ఒక్క చేంజ్ తప్ప జట్టులో భారీగా మార్పులు జరిగే అవకాశం లేదు. ఇకపోతే జట్టులో శుభ్మాన్ గిల్ వరుసగా ఫెయిల్ అవుతున్నాడు. కానీ గంభీర్ అతనికి మరో ఛాన్స్ ఇవ్వచ్చు. ఇక 4వ టీ20లోనూ శుభ్మాన్ గిల్ ఫెయిల్ అయితే అతని స్థానంలో సంజు శాంసన్ ను ఓపెనర్ గా ఆడించే అవకాశం ఉంది. సో శుభ్మాన్ గిల్ కు ఈ మ్యాచ్ చాలా కీలకం కానుంది. టీ20 ప్రపంచ కప్ 2026 సన్నాహాల్లో భాగంగానే టీమిండియా లాంటి ప్రయోగాలు చేస్తుంది. ఇక 4వ టీ20కు ఆస్ట్రేలియాతో టీమిండియా ప్రాబ్లీ ప్లేయింగ్ 11 ఒకసారి చూసుకున్నట్లయితే ఓపెనర్ గా శుభ్మాన్ గిల్ అండ్ అభిషేక్ శర్మ బరిలోకి దిగనున్నారు. ఇక 3వ స్థానంలో సూర్యకుమార్ యాదవ్ ఆడనున్నాడు. ఇక 4వ స్థానంలో తిలక్ వర్మ ఆడనుండగా 5వ స్థానంలో జితేష్ శర్మ ఆడనున్నాడు. ఇక స్పిన్ ఆల్రౌండర్గా 6-7 స్థానాల్లో అక్షర్ పటేల్ అండ్ వాషింగ్టన్ సుందర్ ఆడనున్నారు. ఇక 8లో పేస్ ఆల్రౌండర్గా నితీష్ కుమార్ రెడ్డి లేదంటే శివం దుబేలలో ఒకరు ఆడనున్నారు. ఇక 9లో స్పెషలిస్ట్ స్పిన్నర్గా వరుణ్ చక్రవర్తి ఆడనుండగా 10, 11 స్థానాల్లో పేసర్లుగా జస్ప్రీత్ బుమ్రా అండ్ హర్షదీప్ సింగ్ ఆడనున్నారు.